హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదొకటి ఇంకా మన వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన తుది జట్టు ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఐపీఎల్లో మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టేబుల్ వచ్చేసి 5th ప్లేస్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకనొక దశలో మరి వీళ్ళని బీట్ చేసే వాళ్ళు లేరనుకున్నాం. టాప్ 2లో కంటిన్యూ అయ్యారు. సీరియల్ మ్యాచెస్ అన్ని గెలుచుకుంటూ వచ్చిళ్ళు. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా బెటర్ రాణించిళ్ళు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. టేబుల్లో చూసుకుంటే 5th ప్లేస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. 14 మ్యాచ్లో 7 గెలిచిలు 6 అయితే ఓడిపోయారు. ఇక వీళ్ళకి గత సీజన్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఓపెనింగ్ పేర్ అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్లో టూ మనీ ప్లేయర్స్ని అయితే వీళ్ళైతే ట్రై చేసిళ్ళు. ఇనిషియల్గా చూసుకుంటే జెక్ ఫ్రేజర్ మిర్గాక్ అన్నారు, అభిషేక్ పోరెల్ అన్నారు, తర్వాత కరుణ్ నాయర్ అన్నారు, ఫ్యాబ్ డూప్లేసిస్ అన్నారు, కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్లో దిగిండు. సరైన ఓపెనింగ్ పేరు అయితే మనకైతే కనవడలేదు. సో దట్స్ వై ఈ సీజన్లో టూ మనీ ఓపెనర్స్ అయితే బై చేసిల్లని చెప్పుకోవచ్చు. మళ్ళీ అదే కంటిన్యూ అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు కూడా వీళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే 4-5 ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మళ్ళీ కూడా 2 మ్యాచ్లకి ఓపెనర్స్ చేంజ్ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. సో కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళకైతే డెసిగ్నేటెడ్ ఓపెనర్స్ అయితే కనబడట్లేరు. అనుకుంటున్నారు వీళ్ళు ఇనిషియల్గా బెన్ డాకెట్ విత్ పృథ్వీ షా అనుకుంటారా, లేదంటే కేఎల్ రాహుల్ అనుకుంటారా. వాళ్ళు గిట్ట డిసప్పాయింట్ చేస్తే గిట్ట 2 మ్యాచ్లు ఆడపోతే గిట్ట మళ్ళీ వేరే ఓపెనర్స్ పట్టుకొస్తారు. వాళ్ళు గిట్ట మళ్ళీ 2 మ్యాచ్లు ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు ఆడపోతే గిట్ట మళ్ళీ కొత్త ఓపెనింగ్ పేరుని తీసుకొస్తారు. సో ఈ సీజన్ కూడా అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే టూ మనీ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి అక్కడ ఓపెనింగ్ లో చూసుకుంటే. సో కాబట్టి మళ్ళీ ఈ సీజన్ లో కూడా అదే ప్రాబ్లం ఎదురయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే మిడిల్ ఆర్డర్ లో కూడా వీళ్ళకి చాలా బెటర్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. డౌన్ ది ఆర్డర్ కూడా మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. అండ్ ఈ సీజన్ లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ కూడా ఆడైతుంది కాబట్టి ఇంకా మంచి ఫినిషింగ్ టచెస్ రాబోతున్నాయి. ఇక విప్రజ్ నిగమ్ కూడా గత సీజన్ లో మనం చూసినాక మంచి నాక్స్ అయితే ఆడిండు. సో విప్రజ్ నిగమ్ రాక వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది, డీప్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో కూడా చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో గత సీజన్ లో కూడా చాలా బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. మిచెల్ స్టార్ కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో చాలా కీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. ఇక అతనితో పాటు ముఖేష్ కుమార్ కూడా కొన్ని మ్యాచ్లో మంచిగా రాణించిండు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు గన్ స్పిన్నర్స్ అయితే వీళ్ళకైతే ఉన్నారని చెప్పుకోవచ్చు, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. సో కాబట్టి వీళ్ళకు బౌలింగ్ లో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనబడతలేవు. ఇంకా ఈ సీజన్ లో చూసుకుంటే ఆకిబ్ నబీని తీసుకున్నారు. సో అతను కూడా చాలా బెటర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ ఎవరైనా మనం చూస్తే అక్కడ ఆకిబ్ నబీని 8.40 crores కి అయితే తీసుకున్నారు. ఫాతిమ్ నిశాంకని 4 crores కి తీసుకున్నారు. బెన్ డకెట్ ని 2 crores కి తీసుకున్నారు. డేవిడ్ మిల్లర్ ని 2 crores కి, లుంగి ఎంగిడిని 2 crores కి, సలీల్ పరాక్ ని 30 lakhs కి, పృథ్వీ షాని 75 lakhs కి, కైల్ జెమిన్సన్ ని 2 crores కి అయితే తీసుకున్నారు. సో వీళ్ళు తీసుకున్న దాంట్లో చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే అంత గుడ్ బైస్ లెక్కన కనబడుతున్నాయి. ఎక్సలెంట్ అయితే మనకైతే కనబడతలేదు. బెన్ డకెట్ కూడా ఇంతవరకు ఐపీఎల్ అయితే ఆడలేడు. మనకు తెలుసు స్పిన్నర్లకు మంచి ఆడతాడు, రివర్స్ స్వీప్స్ మంచిగా ఆడతాడు అనుకుంటున్నాం. బట్ ప్రూవెన్ కస్టమర్ అయితే కాదు, ఐపీఎల్ ఎవరికి కూడా ఆడలేదు. సో అతను ఏ విధంగా రాణిస్తాడు, గుడ్ బై అని చెప్పుకోవచ్చు, నాట్ ఎక్సలెంట్. ఇక తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా ప్రూవెన్ కస్టమర్, బట్ ఏజ్ తన వైపు అయితే లేదు. సో కాబట్టి అతను. ఇంకా తర్వాత చూసుకుంటే లుంగి ఎంగిడి కొంచెం గత సీజన్లో ఆర్సీబీకి చాలా బెటర్ రాణించినప్పుడు కూడా రన్స్ అయితే ఎక్కువ లీక్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే కైల్ జెమిన్సన్ కూడా గతంలో ఆర్సీబీకి ఆడిండు, పెద్ద రాణించింది అయితే లేదు. పృథ్వీ అయితే కొంచెం మనకి మంచి బై లెక్క కనబడుతుంది. ఫాతిమ్ నిశాంక్ కూడా డీసెంట్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ ఆకిబ్ నబీ కూడా పేస్ అయితే లేదు, మరి ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సేమ్ అక్కడ ముఖేష్ కుమార్ లాంటి బౌలర్ చెప్పుకోవచ్చు. బోత్ సైడ్స్ స్వింగ్ చేస్తాడు,
అండ్ అరౌండ్ 130-135 అయితే వేస్తాడని చెప్పుకోవచ్చు. సో వీళ్ళైతే ఈ ప్లేయర్స్ అయితే బై చేసిలని చెప్పుకోవచ్చు. పెద్ద ఎక్సలెంట్ వావ్ ఫ్యాక్టర్ అయితే మనకైతే కనబడలేదు వీళ్ళు బై చేసిన దాంట్లో. ఇక వీళ్ళ యొక్క ఫుల్ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. ఇక బ్యాటర్స్ వచ్చేసి బెన్ డకెట్, పాతుమ్ నిశంక, డేవిడ్ మిల్లర్, కరుణ్ నాయర్, పృథ్వీ షా, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ అండ్ సలీల్ పరాకు. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నితీష్ రాణా, ఆకిబ్ నబీ, మాధవ్ తివారీ అండ్ అజయ్ మండల్. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరా, లుంగి ఎంగిడి అండ్ కైల్ జెమిన్సన్. ఇక స్పిన్ బౌలర్స్ వచ్చేసి కుల్దీప్ యాదవ్, త్రిపుర్ణ విజయ్. ఇక దీంట్లో చూసుకుంటే స్క్వాడ్ అయితే చాలా బెటర్ కనబడుతుంది, బ్యాకప్స్కి బ్యాకప్ కనబడుతున్నాయి. ఇంకా ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఓపెనర్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. కేఎల్ రాహుల్ విత్ బెన్ డకెట్ వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత నితీష్ రాణా నెంబర్ 3లో, నెంబర్ 4లో వచ్చేసి కరుణ్ నాయర్, నెంబర్ 5లో వచ్చేసి అక్షర్ పటేల్, 6లో స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రాజ్ నిగమ్, 9లో ఆకిబ్ నబీ, 10లో మిచెల్ స్టార్క్, 11లో కుల్దీప్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్గా దుష్మంత్ చమీరన, లుంగి ఎంగిడా, లేదనుకుంటే ఇట్ట ఇండియన్ ఫాస్ట్ బౌలర్తో వెళ్తే ఇట్ట డేవిడ్ మిల్లర్ కూడా అక్కడ బ్యాటింగ్లో ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఒక 2-3 ప్లేయింగ్ లెవెన్ను తీయచ్చు వీళ్ళ స్క్వాడ్లోకి వెళ్ళి చూస్తే. ఇంక ఓపెనింగ్లో చూసుకుంటే పృథ్వీ షా ఉన్నాడు, పాతుమ్ నిశంక ఉన్నాడు. సో వాళ్ళ వైపు కూడా చూసే ఛాన్స్ అయితే కనబడుతుంది. ప్రాబిలిటీగా చూసుకుంటే కేఎల్ రాహుల్ ఓపెనర్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ కేఎల్ రాహుల్తో మరి పృథ్వీ షా కూడా ఓపెనింగ్ చేయొచ్చు. ఒకవేళ పృథ్వీ షా అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే ఇట్లా డేవిడ్ మిల్లర్ అక్కడ ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇద్దరు ఫాస్ట్ బౌలర్ని ఆడించే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మరి ఇద్దరు ఇండియన్ ఓపెనర్స్తో వెళ్తారా, లేదు ఒక ఇండియన్ ఒక ఫారెన్తో వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి వీళ్ళకి. సో అలాంటి టీం అని చెప్పుకోవచ్చు. మరి గత సీజన్లకే చేస్తారా, ఎందుకంటే టూ మెనీ ఆప్షన్స్ కనబడుతున్నాయి ఓపెనింగ్లో చూసుకుంటే. మళ్ళీ అదే ప్రాబ్లం ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గత సీజన్లో మనం చూసినాం 2 మ్యాచ్లు వేరే వేరే ఓపెనర్స్ అయితే కనబడ్డారు మనకి. ఇప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. బెన్ డకెట్ ఉన్నాడు, పృథ్వీ షా ఉన్నాడు, పాతుమ్ నిశంక ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు, అభిషేక్ పోరెల్ ఉన్నాడు. సో ఇంతమంది అయితే కనబడుతున్నారు ఓపెనింగ్లో. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.